అయితే మేము చాలా వాదించినాం. మధ్యలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వస్తే కూడా అక్కడ పోయి ఆ ట్రిబ్యునల్ని కలిసి చాలా ప్రయత్నాలు చేసినాం. ఉద్యమ సందర్భంలో, ఉపన్యాసాలలో, కరపత్రాలలో, జలసాధన ఉద్యమ సందర్భంలో, మా క్యాసెట్ల రూపంలో, స్పీచ్ల రూపంలో, కరపత్రాల రూపంలో, పోస్టర్ల రూపంలో, క్యాసెట్ల రూపంలో రకరకాలుగా వాదించుకుంటూనే ట్రిబ్యునల్ కూడా వేయాలని పోతే ట్రిబ్యునల్కు ఉండే ఒక డెలికసీ ఏంటంటే వాళ్ళు రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తారు తప్ప రాష్ట్రం లోపల ఉండేటువంటి ఒక ప్రాంతానికంటే వాళ్ళు చేయరు. మీకు రాష్ట్ర హోదా లేదండి, మీరు ప్రాంతము, మీరు రాష్ట్రంతో కొట్లాడుతున్నారు, అది వేరే సంగతి, కానీ మేము స్వీకరించలేము, తీసుకోలేము చట్ట ప్రకారం అని చెప్పి వాళ్ళు నిరాకరించారు. సరే, ఆ తదనంతరం ఉద్యమం జరిగింది, మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఇంకొకటి కూడా తప్పకుండా చెప్పాలి. బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటైనప్పుడు అతను పంపకాలు చేస్తూ బచావత్ ట్రిబ్యునల్లో స్పష్టంగా రికార్డెడ్ ఇప్పుడు ఉంది. బచావత్ ట్రిబ్యునల్లో స్పష్టంగా పొందుపరచబడి ఉంది. ఇప్పుడు బచావత్ గారు ఖుద్దు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి, ఆయన స్వయంగా ఏమన్నాడంటే ఈ ప్రాంతం నిజంగా చాలా నిరాదరణకు గురైంది, ఇంకా అవుతూ ఉన్నది. ఆ రోజు విపత్కర పరిస్థితి, దుర్భరమైన పరిస్థితి ఏంటంటే పాలమూరు గురించి గంటెడు నీళ్ళు అడిగిన వాళ్ళు లేడేవాడు. ఇంత కేటాయించండి, ఈ కరువు జిల్లా ఉంది అని అడిగేవాడే లేడు. ఆనాటి సమైక్య ప్రభుత్వం చేసిన ద్రోహం. బచావత్ ఏం చేసిండు, మాకు చూడబుద్ధి అయితే లేదు, ఇది మా అంతల మేమే సూమోటో ఈ సమైక్య ప్రభుత్వం ప్రతిపాదించకపోయినా ఒక 17 TMC జూరాల ప్రాజెక్టు మంజూరు చేస్తున్నాము. అయితే సాంకేతిక కారణాలు మరొకటో చూపెట్టి ఈ జూరాల ప్రాజెక్టుని ఇక్కడి నుంచి ఎత్తగొట్టద్దు, వేరే కాడ కట్టద్దు, ఇక్కడ మాత్రమే కట్టి తీరాలి, దానికే అలాట్ చేస్తున్నామని చెప్పి ఒక కండిషన్ పెట్టిండు ఆయన. ఇది ట్రిబ్యునల్. అతను ఒక న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి కాబట్టి చూడబుద్ధి కాక ఆ బాధ భరించలేక ఈ కామెంట్ కూడా రికార్డు చేసిండు ట్రిబ్యునల్లో. ప్లస్ ఆ 17 TMC జూరాల ప్రాజెక్టుకు కేటాయించిండు. ఎంత విషాదం అంటే అది ఎప్పుడో 74లో 74 నుంచి 78 దాకా జరిగింది కథ. అతను కేటాయిస్తే దానికి ముట్టినోళ్ళు లేడు, పట్టుకున్నోళ్ళు లేడు, తీసినోళ్ళు లేడు. అంజయ్య గారు ముఖ్యమంత్రి అయినాక ఒక ఏడాది తర్వాతనేమో అప్పుడు అంజయ్య గారు దానికి ఫౌండేషన్ స్టోన్ వేసారు.